హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నరే ప్రియా ట్రెండీ బ్లాగ్స్. ఈరోజు అయితే మన ప్రీవియస్ వీడియోలో బోనాల పండుగ వీడియోలో చెప్పినా కదా, చేపల ఫ్రై ఎట్లా చేసిరో చూపిస్తానని. ఇక చూడండి, ఈ వీడియోలో మీకు చూపిస్తా చేపల ఫ్రై ఎట్లా చేసిరో. ఇక మంచిగా ఎర్రగా క్రంచీ చేపల ఫ్రై అయితే చేసిరు మా అత్తగారు. ఇప్పుడు అదే వీడియోని మీకు చూపించబోతున్నా. దీనికైతే మంచిగా ఫ్రెష్ చేపలు అయితే తీసుకొని వచ్చిర్రు. వాటిని మంచిగా నీట్గా ఉప్పేసి కడిగి తెల్లగా కడిగి పెట్టుకున్నాను అనమాట. చేపలు అనేటివి ఎంత నీట్గా కడుక్కుంటే అంత టేస్ట్ వస్తుంది, లేకపోతే గలీజ్ వాసన వస్తుంది. చూడండి, మంచిగా ఈ బాంగ్డా చేపల్ని అలాగే ఈ రూప్చంద్ చేపల్ని మంచిగా తెల్లగా కడిగి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూను ఉప్పు చల్లుకుండు, దీంట్లోనే పసుపు 1 స్పూన్ చల్లుకుండు. ఇక అట్లనే దీంట్లోనే కార్న్ఫ్లవర్ మొక్కజొన్న పిండి కూడా 1 స్పూన్ చల్లుకొని దీంట్లో ఒక నిమ్మకాయ మంచిగా విసికిండు. ఈ నిమ్మకాయ విసికినాక ఇదంతా మంచిగా నిమ్మకాయ అంతా విసికి దీంట్లోనే 1 స్పూను ఫిష్ మసాలా కూడా తగిలిచ్చిండు. ఈ ఫిష్ మసాలా మీకు మార్కెట్లో దొరుకుతుంది, ఆడ తెచ్చుకోరు. ఇక చూడు, ఇక మంచిగా మొత్తం కలిపేసి ఈ చేపల ముక్కలన్నిటికీ మసాలా, కారం, ఉప్పు, పసుపు అంతా పట్టేటట్టు మంచిగా కలిపి 1 గంట సేపు పక్కకు పెట్టుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో నూనె జర ఎక్కువ పోసుకోవాలి. నూనె పోసుకున్నాక ఈ ముక్కలు బాంగ్డా చేపలు అంటారు వీటిని. ఈ చేపల్ని ఒకదాని పక్కన ఒకటి మంచిగా వండుకోబెట్టి ఇక ఎర్రగా దూరగా కాగంగానే ఇంకో పక్కకు తిప్పుకోవాలి. ఇట్లా ఎర్రగా మంచిగా వేగినాక ఈ ఒక గిన్నెలోకి తీసుకొని ఒక నిమ్మకాయ, ఒక ఉల్లిగడ్డ వేసుకొని తింటే సమ్మ ఉంటుంది అనమాట. ఇక చూడు ఎంత మంచిగా వచ్చినాయో. ఇప్పుడైతే ఇక ఇంకో రకం చేపలు ఉన్నాయిగా, అవి కూడా వేసుకొని వాటిని కూడా ఎర్రగా దూరగా వేయించిండు. ఇవి కూడా మంచిగా ఒక ప్లేట్లో తీసుకొని ఒక నిమ్మకాయ, ఒక ఉల్లిగడ్డ వేసి చంపినామనుకో ఇంకా దంచుకోవచ్చు, మంచి టేస్ట్ ఉంటుంది. మా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట గట్టిగా దంచి కొట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.